అందువల్ల ఇలా వర్గీకరణకు మద్దతు ఇవ్వడం దేనికి కారణం? దానికి కారణం ఏంటంటే కులంలో పుట్టామని వర్గీకరణ మద్దతు ఇవ్వడం లేదు. వర్గీకరణకు ప్రాతిపదిక ఏంటి? షెడ్యూల్డ్ కులాలలో కూడా పరిమాణాత్మకమైన గుణాత్మకమైన గుర్తించదగిన సామాజిక ఆర్థిక అంతరాలు ఉన్నప్పుడు వర్గీకరణ చేయకపోవడం వల్ల జరిగే ప్రమాదం ఏంటంటే అయిపోయింది పని. నేనేమో అనుకున్నా కానీ నీకు ఏంది తెలియదు, నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావు అని మాకు అర్థమైపోయింది. షెడ్యూల్డ్ కులాలలో మీరు ఎన్నట్టు మీ సామాజిక అంతరాలు ఉన్నట్టు ఏమన్నా డాటా ఉందని చెప్పి నేను సంవత్సరం నుంచి అడుగుతా ఉన్నా. ఈయన దగ్గర అంబేద్కర్ గారిని అత్యంత అగౌరవపరిచిండు. నేను చాలా మంది వీడియోలు అడిగారు, ఇలా పృథ్వీ కూడా అడిగాడు. నేను వీడియో పెడతా. ఆయనకు 2 ఏళ్ల కిందనే కౌంటర్ ఇచ్చిన. నేను పెడితే ఎట్లా విమర్శించండి, ఎట్లా చేసిండు అనేది వీడియో నీకు పెడతా. మీరు మీరందరూ కూడా ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రజలకు పంపాల్సిన అవసరం ఎంతైనా. ఒకవేళ చేయకపోతే చెప్పకపోతే ఇలాంటిలోకి తెలియదు. అందులో అత్యంత అణగారిన కులాల బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. అందువల్ల వర్గీకరణ సామాజిక న్యాయం అనే రాజ్యాంగ సూత్రాన్ని అమలు చేయడం. అందువల్ల ఇప్పటికైనా సమన్యాయం అని రాజ్యాంగ సూత్రం ఏడుంది? నాకు అర్థం కాదు. ఏడుంది అన్న, ఏడుంది సమన్యాయం అని. వర్గీకరణ సమన్యాయం అయితే అంబేద్కర్ గారు వర్గీకరణ సమన్యాయం అయితే ఎప్పుడో ముందే రాసి పడేసు కదా. ఇప్పుడు ఇంతమందిని ఒకదాని ఎందుకు ఎడుతున్నా పిచ్చిలేసి పెట్టిండా? అంబేద్కర్ గారు 1200 మందిని ఒకే గ్రూప్లో ఎందుకు ఎట్టిండా అని అడుగుతున్నా. దానికి అర్థం చెప్తావాను? ఇంత మంచి గుంపులు కట్టి మొక్కతాన ఉంటేనే ఈ దేశాన్ని దోస్తురు మీరు. ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తారు. ఎయిర్పోర్ట్లు మీవే, ఓడరేవులు మీవే, రైల్వేలు మీవే, ఎల్ఐసీలు మీవే, ఎస్బీఐలు మీవే, బ్యాంకులన్నీ మీవే. ఏం పాడైంది? కంపెనీలు మీవే, శీతల గిడ్డంగులు మీవే, రోడ్లు మీవే, దాని తర్వాత టోల్ గేట్లు మీవే, డబ్బు మీదే, కంపెనీలు మీవే. మావేమున్నాయి? ఏం పాడు చేసి ఇలాంటి వాళ్ళు వచ్చి డబ్బులు కొట్టి విడిపోరు. విడిపోతే వాళ్ళు శత్రువులు అయిపోతారు. ఇద్దరు కలిసి వాళ్ళిద్దరిని విడదీస్తే తన్నొచ్చు. ఎప్పుడంటే అప్పుడు ఒక పెడితే తన్నొచ్చు. అది మీ టార్గెట్. అది తెలియని వీళ్ళు సపోర్ట్లు కొడుతున్నారు మిమ్మల్ని చూసి. మీరేమో ఇచ్చిపోనికి వచ్చిరని వాళ్ళు అనుకుంటారు. అంబేద్కర్ గారికన్నా నాగేశ్వరరావు ఎక్కువ చేసినా అనుకుంటున్నారు మదకృష్ణ. ఏమైనా చేసుకొని ఏమైనా పాడు చేసుకొని మీ పాడైపోయినా దళిగిరి దేశానికి మొత్తం ముక్క. అబ్బా నువ్వు చేసి ఎవరి మరి కోమటలకు మానవులకు అని చెప్పు రాదు మరి కన్నా. మరి ఎవరి వివాదంగా చెప్తావు? దయచేసి వాళ్ళ వివాదంగా చేద్దాం. మళ్ళీ మీద కలరింగ్ ఎవరి వివాదంగా చేయాలా? ఇప్పుడు నాకు అర్థం కాదు. మందకృష్ణ మాదిగా ఆయన పక్కన పేరు పెట్టుకున్నది నీకు మంచిగా అనిపించింది. ఆయన పోరాటం చేస్తే నువ్వు ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నావు. ఎందుకోసం చేస్తున్నావు? ఎవరి మీద పోరాటం చేస్తున్నావు సపోర్ట్ చేసినావు? మందకృష్ణ మాదిగా ఎవరి మీద పోరాటం చేస్తున్నావని నువ్వు సపోర్ట్ చేసావని అడుగుతావన్నా. ఇంకా మన మీదంగా కలరింగ్. దయచేసి ఎవరు కూడా దీన్ని అట్లా అనుకోరాదు. నువ్వు చెప్తే అనుకుంటాం, లేకుంటే అనుకోం. మరి నువ్వు కనీసం ఒక్క మాటనన్నా మాలల గురించి మాట్లాడినావా? ఏం చెప్పు మరి. ఒక 10 మంది పేరు చెప్పు. నీకు ఎవడు దుర్మార్గుడు కనబడ్డాడు మాలలు దాంట్లో? ఏం పాడు చేసి కూర్చున్నావు? వచ్చినావు ఏదో ఒకటి మాట్లాడుతున్నావు. ఒక మాట అరే పాపం వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడినావా? వచ్చినావు డోలు కొడుతున్నావు. ఇక డబ్బా కొట్టి ఆయన పేరు గొప్పది, ఆయన పేరు పెట్టుకున్నా అంటే నీ నీతి వాక్యాలు చూపినకి విననీకున్నాం. మరి ఏం పాడి ఎవడు పిలిస్తే వాడు పోడు, డబ్బులు కొట్టుడు, డబ్బా కొట్టుడు. అందరూ కూడా అంతరానితనాన్ని అనుభవించిన తరాలుగా ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ దుర్మార్గానికి ఇది ఒకటి మాత్రం. అందువల్ల అనగారిన జాతి నేనేమంటున్నా అంటే నాకు అర్థమైంది. ఈ ఒక్కటి కూడా అనుకుంటే నేను ఎవరు నమ్మడానికి ఇది అంటావు నువ్వు. అంతే. నిచ్చెన మెట్ల తరతరాలుగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. ఎవరే నీ కొడుకుకి ఏ కులం ఆయన చేస్తావు? నువ్వు నీ కొడుకుకి ఏ కులం ఆయన బిడ్డని చేస్తావు? ఏ కులం అమ్మాయిని చేస్తావు? నీ బిడ్డకి ఏ వాళ్ళని చేస్తావు? ఏ కులం ఆయన చేస్తావు? కొత్తరాళ్ళు కూడా నిచ్చెన మెట్లు అని చెప్తావు కదా. ఇవి చెప్పకుంటే ఎవరు నమ్మడానికి ఇది ఒకటి చెప్తారు. చేసేది మొత్తం కుట్రలు. జాతి విడిపోతే ఆధిపత్య కులాలు జరుగుతాయి. అందువల్ల నా అప్పీల్ ఏంటంటే దీన్ని దయచేసి మాలల వ్యతిరేక పోరాటంగాను లేదా ఇది మాదిగల హక్కుల కొరకు మాత్రమే జరిగిన పోరాటంగాను చూడకూడదు.
కడపల బాధితులు ఉండొచ్చు, ఎట్లా చూడాలి? పంజాబ్ లో వాళ్ళు ఉండొచ్చు, ఇంకో చోటు ఇంకోరు ఉండొచ్చు. ఇది న్యాయం కొరకు పోరాడుతున్న జాతి తరఫున మాట్లాడు. నేనేమంటున్నా అంటే అన్యాయం చేస్తే కదా న్యాయం అనేది. ఇలా మందకృష్ణ న్యాయం కోసం పోరాటం చేస్తున్నాడు అంటే మిగతా వాళ్ళు అన్యాయం చేస్తున్నారని కదా దాని అర్థం. దాని గురించి వివరంగా చెప్పు అంటున్నా. రిజర్వేషన్లలో ఉద్యోగాలు పొందడం అనేది అన్యాయము అని చెప్పు. చదువుకోవడం అన్యాయము, మీరు ఉద్యోగాలు తీసుకోవడం అన్యాయము. మీరు ఒక్కరే ఇంట్లో అందరు చదువుకుంటే ఎట్లా? మీరు చదువుకోకుండా ఒకటి చదువుకోండి ఒకటి బలగాయండి అని చెప్పు. ఇప్పుడు న్యాయం కోసం ఆయన పోరాటం చేస్తున్నాడు అంటే అర్థమైంది యువతలి వాళ్ళు అన్యాయం చేసినట్టే కదా. మరి అన్యాయం చేస్తే అంటే అర్థమైంది చదువుకోవద్దని నువ్వు చెప్పు అంటున్నా. ఇంట్లో ఇల్లాలు చదువు ఇంటికి వెళ్ళి ఇంటిల్లాలు చదువుకోవాలని చెప్పారు కదా. నువ్వు చెప్పు ఇలా పాఠం చెప్పు, ఎవరు కూడా చదువుకోకూడదు, ఇంట్లో ఒక్కరే చదువుకోవాలి, చదువుకున్న ఉద్యోగాలకు అప్లై చేయకూడదు, అట్లా చేస్తే అన్యాయము, అట్లా చేసిరు అనుకో మందకృష్ణ పోరాటం చేస్తాడని చెప్పు. మరి పాడి చేసి ఇలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటే ఏం మాట్లాడితే అట్లా ఎంతకు పడితే అంతకు మాట్లాడితే మేము ఏం చేయాలి? మేము ఎక్కడ పోవాలి అంటున్నా. మేము రాజ్యాంగం తరఫున మేమున్నాము, వచ్చిన ఇప్పుడు ఉన్న ఉపాసం ఉన్నాయో. ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడితే కూడా ఫోన్ చేస్తున్నాను నాకు. ఈ పెరిగిన ధరలతోటి రెంట్లు కట్టలేక, కరెంటు బిల్లులు కట్టలేక, తిండి కొనలేక, ఎవరిని అన్యాయం చేయలేక న్యాయంగా ఉన్నవాని పరిస్థితి ఈ దేశంలో ఏందో తెలుసా నీకు? వస్తిరి మాట్లాడుతుంది. మందకృష్ణ ఆశలు జరిగితే బిద్దరపోయి కన్ను కింద పడాలి మీరందరూ. ఇందులో ఈ కులం ఆ కులంతో సంబంధం లేదు. ఏ కులానికి అన్యాయం జరిగితే అయిపోయా చాలు అంటున్నా. ఒక కులానికి అన్యాయం జరుగుతుంది అంటే ఎట్లా జరుగుతుంది నువ్వు చెప్పు అంటున్నా, వివరించు అంటున్నా. ఎట్లా జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మానవాళ్ళు మొత్తం చదువుకురు కాబట్టి వాళ్ళు చదువుకోవద్దు, చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దు. ఇది నేను చెప్పేది కథ. కాబట్టి నేనేమంటున్నానంటే ఇవాళ రిజర్వేషన్లో వర్గీకరణ చేసినావు. వర్గీకరణ చేసినప్పుడు మాదిగలలో ఉన్న వాళ్ళు డిగ్రీ అయిపోయిన వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ పూర్తయిన వాళ్ళందరికీ ఇలా ఎంబీబీఎస్ పూర్తయిన వాళ్ళు 1000 మంది అనుకో మాదిగలు, పోస్టులు మాత్రం 100 పడ్డాయి. 100 పోస్టులకి వెళ్ళి ఇలా 100 మందికి మాదిగలకు ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి. మరి ఇంకా 900 మంది వాటా 700 నువ్వు చెప్పాలి. 900 మంది మిగిలిన మాదిగలు 900 మందిగా వాళ్ళ వాటా 700 నువ్వు చూపి చెప్ప అంటున్న. వర్గీకరణ చేసినాక నువ్వే మద్దతుగా నిలవాడు. ఆ 900 ఇప్పుడు 100 ఎంబీబీఎస్ డాక్టర్ సీట్లు, డాక్టర్ ఉద్యోగాలు ఉన్నాయి. 1000 మంది ఇక్కడ 1000 మంది ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు మాదిగలు ఉన్నారు. 100 ఉద్యోగాలు పోతే 900 మంది మిగులుతారు. వాళ్ళ వాటా 700 నువ్వు చూపి, సమన్యాయం 700 నువ్వు చూపి అంటున్నావు. సూతం నీ తెలివితేటలు ఎట్లుండవు, నీ ప్రొఫెసరు, నీ విద్య, నీ టకారం ఏమంటారు కదా గజకర్ణ విద్యలు ఏడో చూపి. మేము ఒప్పుకుంటాం. ఇక మీరు సమన్యాయం, మేము వర్గీకరణ జరిగిన తర్వాత మేము సమన్యాయం చేస్తామని మీరు ఒప్పిది అంటే మీరు ఏది మాట్లాడుతుంది ఇక్కడ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు అందరికి సమానం అంటే అది సమన్యాయం కాదంట, వీళ్ళు సమన్యాయం చేస్తారంట. అబ్బబ్బబ్బా, ఈ రెండు పంచుకుంటే 2 విడిపోతే సమన్యాయం అనుకుంటారా మీరు? రేపు వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు 59 కులాలలో 60 కులాలలో ఇలా సమన్యాయం కాలేదని వేరే వాళ్ళు అడుగుతారు. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ వర్గీకరణ చేస్తారా? అంటున్నా. బుద్ధి జ్ఞానం లేదు. వర్గీకరణ అంబేద్కర్ గారు చేసేది ఉంటే ఎవరిని కులం వాడు రాసి పడేస్తుండే అప్పుడే. మీ అంత తెలివితేటలు ఎవరికి లేవు. ఇక మీరు సమాజాన్ని ఉద్ధరించేటోళ్ళు, మీరు ప్రొఫెసర్ అని గౌరవిస్తే వచ్చి ఏందో ఒకటి మాట్లాడిపోతుంది. నిలబడతాం. అందువల్ల ఇవాళ సమాజంలో మనం అప్పీల్ చేయాలి. ఎందుకంటే మేము చూస్తున్నాం సోషల్ మీడియాలో దీన్ని మాదిగా మామూలు వర్గ పోరాటం జరగడం లేదు. ఇద్దరు కలిసి పోరాడాల్సిన వర్గాలు వేరున్నాయి. అది వదిలేసి ఈ పోరాటం ముందుకు వస్తే చాలే. నువ్వు నీకు అంత జ్ఞానం ఉంటే నువ్వు ఎప్పుడో మాట్లాడదు. మాటల గురించి ఒక మాటలనే మాట్లాడినావా? డైరెక్ట్ స్టార్టింగ్లోనే కొట్టి దెబ్బ కొట్టి మందకృష్ణ అట్లా ఆయన పేరు ఇంత గొప్ప నూనె ఆయుధం రాస్తేవి వచ్చి అవతలని గట్ల కలిపేస్తుంది. అందువల్ల ఇది ఆత్మగౌరవ పోరాటం, ఇది అసమానతలపైన పోరాటం, ఇది అన్యాయం పైన జరిగిన ఒక మహత్తరమైన పోరాటం. ఇది ఒక అద్భుతం. నువ్వు అయిపోయినావు. ఇక నేనేమంటున్నా అంటే పెద్ద మనుషులను ఎక్కువ మాట్లాడి కూడా ఇక నేను తక్కువ పరచుకోలేను. ఒక పెద్ద మనిషిని నేను అడగలే మాట్లాడి అంటే అసమానతల మీద అన్యాయం మీద పోరాటం అంట ఇది.
ఇక దీనికి మించిన దుర్మార్గమైనటువంటి నీ ప్రొఫెసర్కి చేసి నీ కథ ఏంది నాకు ఏం అర్థం కాదు. వచ్చి అంబేద్కర్ గారి కన్నా మేధావి ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో ఆ ఫలాలు అందరూ అందుకోనికే ప్రభుత్వాలు పైకి తీసుకురావాలి. అందరికీ ఇల్లు ఉండాలి, అందరికి బడిపోయే అవకాశం ఉండాలి, అందరికీ ఆర్థిక అసమానతలు లేకుండా అభివృద్ధి చెందాలి, చదువుకునే అవకాశం కల్పించాలి, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయాలి. ఎవరు టాలెంట్ ఉంటే వాళ్ళకి వస్తుందని చెప్తావా? ఇది ఒక అంటరానితనం మీద ఏర్పడ్డ రిజర్వేషన్లు అని చెప్తావా, లేకుంటే అసమానతలు ఉన్నాయని చెప్తావు? ఇదే నీ ప్రొఫెసర్ విధానం. వన్ సైడెడ్గా మాట్లాడుతున్నారు. అబ్బా ఎవడేమంటారు, మేము మాట్లాడితే అయిపోయా. ఎవడేమంటారు మళ్ళీ మా తెలివితేటలు ఉన్నాయి, మమ్మల్ని తిప్పికొట్టచ్చు, మళ్ళీ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ తిప్పికొట్టచ్చు. వాయబ్బో